హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్. మీలో ఎంతమందికి చామదుంపల పులుసు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అయితే ఈరోజు మన రెసిపీ కూడా చామదుంపల పులుసే. మరి టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి. ఇప్పుడు చామదుంపల్ని ఒక కుక్కర్లో తీసుకుని నీళ్లు మునిగేంత వరకు వేసి 4 విజిల్స్ రానిచ్చి రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 2 టమాటాలను ఒక జార్లో తీసుకుని అందులోనే 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసి పేస్ట్ చేసుకోండి. ఒక వెడల్పాటి కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేయండి. అందులోనే చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ కూడా వేసి తాలింపును దూరగా వేయించండి. ఇక్కడ మెంతులు మాడిపోతే చేదు వస్తుంది, సో జాగ్రత్తగా వేయించండి. ఇప్పుడు అందులోనే 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించండి. మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ రానక్కర్లేదు, జస్ట్ 1 మినిట్ వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే తగినంత పసుపు, తగినంత కళ్ళుప్పు కూడా వేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, పులుసుల్లోకి కళ్ళుప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు అడుగంటకుండా కదుపుకోండి. ఇలా నూనెంతా పైకి తేలిన తర్వాత పులుపుకి తగినంత కారాన్ని కూడా వేసుకోండి. కారాన్ని కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండులో నుంచి గుజ్జును తీసి ఆ రసాన్ని కూడా దీంట్లో కలుపుకోండి. చింతపండు రసం కలిపిన తర్వాత 1 గ్లాస్ వరకు నీళ్లు కూడా వేసి ఒక పొంగు రానివ్వండి. పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని కూడా వేయండి. పులుసు మరిగిన తర్వాత చిక్కబడిపోతుందండి, ఎందుకంటే చామదుంపల్లో ఉన్న జిగురు వల్ల పులుసు చిక్కబడుతుంది. సో ఇక్కడ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఇలా నూనెంతా పైకి తేలి చూడండి చిక్కగా ఎలా వచ్చిందో. ఇలా వస్తే మన పులుసు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.